హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా మనకి కొన్ని భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ భాగాల్లో దాదాపుగా ఫిబ్రవరి 25, 26 తేదీల వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని జయశంకర్, భూపాల్పల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక మధ్యాహ్న జిల్లాలకి వర్షాలు విస్తరిస్తాయి. గుంటూరు, కృష్ణా భాగాలు అయితే గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. చాలా ప్రాంతాల్లో హిల్ స్ట్రోమ్ కూడా ఉండే అవకాశం ఉంది. దాదాపుగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలైతే తెలంగాణ జిల్లాలకి పరిమితం అవుతాయి. ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం మాత్రం కోస్తాంధ్ర భాగాల్లో నమోదవుతుంది. ఉత్తరాంధ్ర భాగాల్లో మాత్రం ప్రస్తుతానికి పొడి వాతావరణం ఉంటుంది, కానీ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.